హాయ్ అందరికీ. ఈరోజు చాలా క్రిస్పీగా వడలు చేసుకుందామండి. చాలా సింపుల్గా చూపిస్తాను ఎలా చేయాలో. మెదువడ. ఇక్కడ మినపప్పు నానబెట్టాను నైట్. ఒక గ్లాస్ మినపప్పు అండి. మంచిగా కడగాలి పప్పు. మిక్సీ జార్లో వేస్తున్నాను. పప్పు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి పప్పు. అవసరం అయితే 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత తక్కువ వాటర్తో గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం అల్లం ముక్క వేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అల్లం పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయొద్దని చెప్పాను కదా, అసలు వాటర్ వేయకుండా నేను 3 స్పూన్స్ వాటర్ వేసాను అంతే. ఇట్లా బాగా కలపాలండి పిండిని ఇలా బాగా కలుపుతూ ఉంటే చాలా ఫ్లఫీగా అవుతుంది పిండి. ఇప్పుడు పిండి రెడీ అయిందా లేదా అని ఇలా చూడాలండి. కొంచెం గిన్నెలో వాటర్ వేసి చూస్తే అది ఫ్లోట్ అవుతుంది, అంటే మనం పిండి రెడీగా అయినట్టు. ఇప్పుడు మన వడల్లో బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని వడలు వేసుకుంటామే. దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు చేయి తడుపుకుని కొంచెం పిండి తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేయాలండి ఆయిల్లో. చేతితోనే వేసుకోవచ్చు. మీకు వీలైతే చేతితో వేసుకోండి, లేకుంటే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వద్దండి, మీడియం హీట్లోనే ఉండాలి ఆయిల్. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి వడలు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక బయటకు తీసేసుకోవాలి. ఇదిగోండి వడలు ఫ్రై అవుతున్నాయండి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తున్నాను నేను. ఇలా గట్టి పైన కొంచెం వాటర్ తడిపేసి దానిపైన పిండి పెట్టేసి ఇప్పుడు ఈ గట్టిని ఆయిల్లో వంపుకోవాలి. ఇదిగోండి ఇలా చూపించినట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్లో వంపేసాలి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. కొత్తగా వేసుకునే వాళ్ళు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా కూడా ఒక మెథడ్ అండి. ఇంతకు ముందు కూడా నేను చూపించాను. వేరే గట్టులో కూడా వేసి చూపించాను. ఇలా వేసుకోవాలండి. మన వడలు రెడీ అయిపోయినాయి అండి. ఇదిగోండి ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి వడ. సింపుల్గా చేసుకోవచ్చు వడలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా. ఇలా చేసిన వడ బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాంటి రెసిపీస్ నేను రోజు పెడతానండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే లోపల ఎంత సాఫ్ట్గా ఉందో వడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.